सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब विजय संकल्प यात्रा 2 వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు మరియు పెరిక కులస్తుల తరపున నేను రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ భవన్ నుంచి బయలుదేరి మల్కాజ్గిరి చేవెళ్ళ భువనగిరి నల్గొండ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి నిజామాబాద్ కంప్లీట్ చేసుకొని యాత్ర మహబూబ్నగర్ జిల్లాకి రావడం జరిగింది। ఈ సందర్భంగా స్వాగతం పలికిన జిల్లా అధ్యక్షులు తెలుగు వెంకటేష్ గారికి నగేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన నా వికలాంగ విభాగం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు। హస్తం గుర్తుకి ఓటేయాలని మేము ప్రచారం చేస్తున్నాం। వంశీ చంద్రెడ్డి హస్తం గుర్తుకి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని మీ అందరికీ స్పష్టంగా చెప్పడానికి వచ్చాను। వికలాంగులకి మొదటగా పెన్షన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ। భర్త చనిపోయిన స్త్రీలకి వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలకి కల్లుగీత కార్మికులకి మిగిలిన వర్గాల వారికి పెన్షన్ ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీ చంద్రెడ్డి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం। వికలాంగులకి వయోవృద్ధులకి సంక్షేమాన్ని చూడాలి, ఆ సంక్షేమం ద్వారా వారు అన్ని రకాలుగా ఆదుకోవాలి అని ఆలోచన చేసి వికలాంగులకి వయోవృద్ధులకి సంక్షేమ శాఖ ఏర్పరిచిన కాంగ్రెస్ పార్టీకి వంశీ చంద్రెడ్డికి హస్తం గుర్తుకు ఓటేయాలి। వికలాంగుల పెన్షన్ ని 6,000కి, వితంతువులకి వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలకి ఒంటరి మహిళలకి కల్లుగీత కార్మికులకి చేనేత కార్మికులకి బీడీ కార్మికులకి పెన్షన్ 4,000 రూపాయలు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। రేపు జూన్ తర్వాత పెన్షన్ ఇవ్వబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీ చంద్రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతుంది। ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని తెచ్చి వికలాంగులకు కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ మిగిలిన అన్ని వర్గాలకు కూడా ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీ చంద్రెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేయాలని అడుగుతున్నాం। కార్పొరేషన్ ప్రారంభమైన కాడి నుంచి 100 రోజుల్లోపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన చరిత్ర లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు। క్యాబినెట్ ఈసారి 100 రోజుల్లోపే నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి వికలాంగుల సంక్షేమాన్ని చూసుకోవాలి అని బాధ్యతలు ఇచ్చినందుకు హస్తం గుర్తుకి వంశీ చంద్రెడ్డికి ఓటేయాలంటున్నాం। ఇవాళ వికలాంగులకు ఆర్థిక సహకారం ఉండాలి, వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అని కార్పొరేషన్ ఏర్పరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వంశీ చంద్రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలని అడుగుతున్నాం। కేంద్రం కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు 6 న్యాయాలు వికలాంగులకు ప్రకటించింది। మొదటగా వికలాంగులని రాజకీయ నాయకులుగా చేయబోతుంది। జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది। ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి హస్తం గుర్తుకి వంశీ చంద్రెడ్డి గారికి ఓటేయాలని అడుగుతున్నాం। బీఆర్ఎస్ కి కేసీఆర్ కి ఎందుకు ఓటేయకూడదో చెప్తాను। ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఒక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవానికి కూడా హాజరు కానందుకు వికలాంగులు బీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి, ఓటేయకుండా వాళ్ళని ఓడించాలి। వికలాంగుల హక్కులు రక్షించాల్సిన బాధ్యతలో ఉంది, వికలాంగుల హక్కులు అమలు పరచాల్సిన బాధ్యతలో ఉంది, చట్టాలని అమలు పరచాల్సిన వాళ్ళకి ఉద్యోగంలో ఉంది, వారు మంత్రి స్థానంలో ఉంది, ముఖ్యమంత్రి స్థానంలో ఉంది। స్వయాన కేటీఆర్ స్వయాన కేసీఆర్ నిండు అసెంబ్లీలో సైతం బయట బహిరంగ సభల్లో సైతం ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది వికలాంగులని అవమానపరిచే పదాలని పిలవద్దు అని। కానీ కేసీఆర్ మరగుజ్జులు అని, కుంటి అని, గుడ్డి అని, మూగ అనే పదాలని కేటీఆర్ వాడారు। వికలాంగుల మనసులని గాయపరిచారు। అందుకనే బీఆర్ఎస్ ను ఓడించండి,
కాంగ్రెస్ గెలిపించండి, వంశీచంద్ర రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయమని చెప్తున్నాం. వికలాంగుల యాక్ట్ కి దేశవ్యాప్తంగా యాక్ట్ కమిషనర్ అని నియమించని కారణంగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను ఓడించాలి, వంశీచంద్ర రెడ్డి హస్తం గుర్తుకు ఓటేయాలి. ఎంపీ ల్యాండ్స్ లో వికలాంగులకు సంబంధించిన నిధులున్నాయి. ఆ నిధులు ఖర్చు చేయకుండా వికలాంగుల సంక్షేమంపై గొడ్డలు మోపిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణని ఓడించాలి, హస్తం గుర్తు వంశీచంద్ర రెడ్డికి ఓటేయాలి. 9 జాతీయ సంస్థలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పరిస్తే ఆ సంస్థలని 4 సంస్థలుగా విలీనం చేసి నిర్ణయం చేసిన బీజేపీకి ఓడించాలి, డీకే అరుణని ఓడించాలి, హస్తం గుర్తు వంశీచంద్ర రెడ్డికి ఓటేయాలి. 2017 మానసిక వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల కేంద్రాన్ని మోదీ గారు ఈ ప్రపంచంలో ఎక్కువ ఫోటోస్ ఉంటుంది ఆయనకి. వికలాంగ సోదరి 2 చేతులు కూడా లేవు, ఒక పారా అథ్లెట్ బొమ్మ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో మీద మోదీ నెత్తిన చేయి పెట్టిన ఫోటో కనపడుతుంది. నేను అనుకున్నాను ఆ పేజీ మొత్తం వికలాంగ క్రీడల గురించి ఉంది, మహిళా వికలాంగ క్రీడల గురించి ఉంది అని. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా అందులో సంక్షేమం గురించి కానీ వికలాంగ క్రీడల గురించి కానీ లేదు. నాకు అప్పుడు అర్థమైంది వికలాంగుల సంక్షేమం మీద మోదీ భస్మాసుల హస్తం మోపారు అని. డీకే అరుణ గారు చెప్పండి, మీరు మీ బీజేపీకి వికలాంగులు ఎందుకు ఓటేయాలి? అందుకనే మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఉన్న వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీని చిత్తుగా ఓడించండి. ఒక్క వికలాంగుడు కూడా బీజేపీకి ఓటేయొద్దు.